నా ప్రియజనం, పడమనున్న బేతెలుకును తూర్పుకున్న హాయికి మధ్య ఒక బలిపీఠాన్ని అబ్రహాము కట్టాడు. ఈ బలిపీఠానికి ఒక మంచి పేరు పెట్టచ్చు, ప్రార్థనా బలిపీఠము. ప్రార్థనా బలిపీఠము అనేటువంటిది మన జీవితాల్లో కూడా ప్రార్థన. దేవుడు మనకిచ్చినటువంటి అనేకమైన బహుమానాల్లో, దేవుడు మనకిచ్చిన అనేకమైన వరాల్లో ప్రార్థన చేయటం అనేది ఒక గొప్ప వరము, గొప్ప బహుమానం. అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన విన్నపములు ఆయనకి తెలియజేసి దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవుని నుంచి ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి గొప్ప ప్రక్రియే ప్రార్థన. ప్రార్థన అంటే ఒక డైలాగ్ కాదు, ప్రార్థన అంటే ఒక మంత్రోచ్చారణ కాదు. ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట, దేవునితో మాట్లాడుట. రెండోదిగా ప్రార్థన అంటే దేవునితో సహవాసము. చూడండి, మన హృదయ అంతర్భాగాల్లోంచి రావాలి ప్రార్థన. పెదవులతో వచ్చేటువంటిది దేవునికి అంగీకారం కాదు, కానీ మన యొక్క హృదయ అంతర్భాగాల్లోంచి మన విన్నపాలు, మన యొక్క క్రై, లేకపోతే మన యొక్క ఏడుపు, ఇంక మాటలు చెప్పాలంటే మన యొక్క విన్నపము దేవునికి తెలియచేయాలి.